అమ్మా నిత్య, రామ్మా, త్వరగా రా. రామ్మా. అమ్మ నిత్య, వెళ్ళి దీపం వెలిగించమ్మా. జై. పంతులు గారు చెప్పిందంత గుర్తుంది కదా? ఈ రోజు రాత్రికి శోభన ముహూర్తం పెట్టాలి. గుర్తుంది గాని అమ్మా, అబ్బాయి అమ్మాయి జాతకాలు చూసిన తర్వాత ముహూర్తాలు నిర్ణయిస్తే బాగుంటుందేమో. వాళ్ళ జాతకాలు బాగున్నా బాగోకపోయినా ఈ రోజు రాత్రికి శోభనం జరిగి తీరాల్సిందే. తోచిన ముహూర్తం చెప్పి తాంబూలం సంభావన తీసుకుని వెళ్ళిపోండి. సరేనమ్మా, పదండి. జై నిత్య, మీ ఇద్దరు గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టిరండి. అలాగే జేజీ. నమస్కారం బామ్మగారు. నమస్తే వదిన గారు. పంతులు గారిని తీసుకొచ్చారు ఎందుకని? శోభనానికి ముహూర్తం పెట్టిద్దామని. పంతులు గారు రండి, కూర్చోండి. ఎన్నిసార్లు ముహూర్తం పెట్టిస్తారండి? అప్పుడెప్పుడో నిశ్చితార్థం జరిగింది, పెళ్లి మొన్నయింది. శోభనం ఎప్పుడవుతుందో? ఈసారి తప్పకుండా జరుగుతుంది వదినా, మీకు ఆ బెంగ అక్కర్లేదు. ఎలా జరుగుతుంది? నేను జరగనిస్తే కదా. మేనల్లుడన్నాక ఆ మాత్రం బెంగ లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఎంతైనా కాళ్ళు గడిగి కన్యాదానం చేశాం కదా. అదెవరికి గుర్తుంటుందిలేండి. అద్దెకుంటున్న వారిపై సొంతింటి వారి సవతి ప్రేమలా మన వంటి చిన్న చూపేగా అందరికీ. చంద్రిక, ఆపుతావా? పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. అయ్యా వధూవరుల జాతకాలు ఇప్పించండి. జాతకాలు కలిసాయో లేదో చూసి ముహూర్తం పెట్టడానికి ఇదేమైనా పెళ్ళా పంతులు గారు? అది అయిపోయింది. మీరు ముహూర్తం పెట్టాల్సింది శోభనానికి. శోభనానికి. అలాగే అమ్మా. శోభనానికి మాత్రం జాతకాలు అక్కర్లేదా స్వరూప గారు? అక్కర్లేదండి అయ్యా. పంచాంగం చూసి ఈ రోజు రాత్రి ఏ గడియ బాగుందో చూసి చెప్తానండి అయ్యా. అంటే ఈ రోజు రాత్రికే శోభనం అని ఫిక్స్ అయి వచ్చారన్నమాట.
ఇప్పటికే లేట్ అయింది వదినా. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. మన వల్ల లేట్ అయిందే వదినా. నీ కోడలే ఒకసారి వాంతి చేసుకుంది, ఇంకోసారి నెలసరొచ్చింది. తప్పు తనది కాని మనది కాదు కదా. ఈసారి అలాంటి తప్పులేవి జరగవులేండి. తప్పకుండా శోభనమే జరుగుతుంది. అమ్మా, ఈ రోజు రాత్రి 8:09 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయంలో కార్యం జరిపితే ఉత్తములు, పేరు ప్రఖ్యాతలు, సిరి సంపదలు సంపాదించేవారు వంశోద్ధారకులుగా జన్మిస్తారు. మంచిది పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేసుకుంటాం. మీరే ఖాయం అంటున్నారు, మా నిర్ణయం అడగరా? ఏమన్నాయా? వారి నిర్ణయమే మన నిర్ణయం, అందులో ఎలాంటి మార్పు లేదు. అదే ఖాయం చేయండి. జనార్దన్, ఒక నిమిషం. పంతులు గారు, మీరు పంచాంగం సరిగా చూసే చెప్పారా? సరిగ్గా చూసే చెప్పానమ్మా. ఏమైంది? ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు దుర్ముహూర్తం ఉందని పొద్దున్న టీవీలో వచ్చే పంచాంగ శ్రవణంలో విన్నాను. అదేం లేదమ్మా. రాహుకాలం 8 గంటలకు వెళ్ళిపోతుంది. అప్పుడే అమృత ఘడియలు మొదలవుతాయి. అంత తడబడుతూ చెప్తున్నారేంటి పంతులు గారు? తడబడ్డానికి ఆయనేమి తద్దినాలు పెట్టే పంతులు కాదండి. తరతరాలుగా వారి కుటుంబీకులే మాకు పంచాంగం, జ్యోతిష్యం చెప్తున్నారు. మీకు నమ్మకం ఉంటే మాకు అభ్యంతరం లేదమ్మా. నమ్మకం మాత్రమే కాదు బామ్మగారు, జరగబోయేది నా కన్న కూతురి తొలి రాత్రి. తన విషయంలో నేనెందుకు అజాగ్రత్తగా ఉంటాను? తప్పుడు ముహూర్తం పెట్టించి తన ప్రాణాలు తీయడానికి నేనేమైనా నిత్య సవతి తల్లినా? సొంత తల్లి. అలా అని కాదొదినా. మన 2 కుటుంబాల ఆశాదీపాలు జైనిత్యలు. వాళ్ల విషయంలో ఎలాంటి అరిష్టం జరగకూడదని బామ్మగారి కోరిక. అవునండి, ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఈసారి అలా జరగకూడదనుకుంటున్నాం. నన్ను నమ్మండి, అటు సూర్యుడు ఇటు పొడిచినా పెట్టిన ముహూర్తానికి తొలి రాత్రి జరుగుతుంది. నిత్య తల్లిగా చెప్తున్నాను, ఈ రాత్రి తన శోభనం జరగకపోతే తన తల్లికి హాని జరిగినంత ఒట్టు. అంత మాట ఎందుకులేమ్మా, అలాగే చేద్దాం. ఈ రాత్రికే కార్యం జరిపిద్దాం. జనార్దన్, పంతులు గారికి తాంబూలం సంభావన ఇవ్వు. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. మీరొకటి మేమొకటి అవుదనా? ఈ రోజు ఎలాగైనా శోభనం జరుగుతుందనిపిస్తుంది చంద్రిక. అంతా ఫిక్స్ అయ్యారు, ఏం చేద్దాం? జరిగినప్పుడు కదా, సాయంత్రం వరకు టైం ఉంది, ఆలోచిద్దాం. ఏదో ఒక ప్లాన్ తట్టకపోతుందా? తల బద్దలు కొట్టుకొనైనా సరే ఏదో ఒక ప్లాన్ తట్టాలి చంద్రిక. ఈ ఫస్ట్ నైట్ ఆపాలి. 2 సార్లు ఆ నిత్య ఆపుకుంది, ఈసారి మనం ఆపుదాం. ఇది తథ్యం.
ప్రతిసారి పరిస్థితులు నాకు అనుకూలంగా ఉంటాయా మేడం? ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం నీకుంది కదా. లేదు మేడం, నేను మీతో ఓడిపోయాను, అలసిపోయాను. మా అమ్మకు నాన్నకు ఏవైనా అవుతుందేమోనని భయపడుతున్నాను. నన్ను, మా అమ్మ నాన్నల్ని కాపాడాల్సింది మీరే మేడం. నాకు వేరే దిక్కు లేదు. వదినా, నిత్య బయటికి రండి. జై నిత్య గుడికి వెళ్ళాలి. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. ఎలాగో గుడికి వెళ్తున్నావు కదా, ఆ దేవుణ్ణే కాపాడమని వేడుకో. కాని ఒక్కటి మాత్రం మర్చిపోకు, నిన్న దేవుడు కాపాడుతాడో లేదో తెలీదు కాని మీ అమ్మా నాన్నల్ని కాపాడాల్సింది మాత్రం నేనే. వాళ్ళ ప్రాణాలు నా చూపుడు వేలు చివరి అంచుల్లో మిణుకు మిణుకుమంటున్నాయి. గుర్తు పెట్టుకో. డోర్ ఓపెన్ చేస్తున్నాను, కళ్ళు తుడుచుకో. వదిన గారు, గుడికి టైం అవుతోంది. జై వెయిట్ చేస్తున్నాడు. రామ్మా నిత్య, రా. త్వరగా గుడికి వెళ్ళేసి రండి జై. ఆ తర్వాత అటు ఇటు వెళ్లకుండా సరాసరి ఇంటికే రండి. అలాగే చేసి నిత్యం. నిత్య, ఇంటికి వెళ్దామా? అమ్మా నిత్య, గణపయ్య, ఎవరైనా ఎలాంటి విఘ్నాలు రాకూడదని నీకు మొక్కుకుంటారు. నేను మాత్రం ఈ రోజు రాత్రి జరగబోయే తొలి రాత్రిని ఆపమని నిన్ను వేడుకుంటున్నాను. నా మాన ప్రాణాలు కాపాడే బాధ్యత నీదే స్వామి. ఏం నిత్య, ఎంతసేపు మొక్కున్నావు? ఏదైనా పెద్ద కోరిక కోరావా, లేక ఇంకేదైనా సమస్య చెప్పుకున్నావా? అయ్యో, ఒక్క నిమిషం అండి, కొబ్బరికాయ తీసుకురావడం మర్చిపోయాను. పూల సజ్జలు అన్నీ పెట్టుకున్నావు కదా, ఒక కొబ్బరికాయ ఎలా మర్చిపోయావు? హడవిళ్ళు చూసుకోలేదండి. అసలు ఏమైంది నిత్య నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకేమైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు కదా. నేను కాదని మీతో ఎలా చెప్పను సార్? చెబితే మా అమ్మ నాన్న ప్రాణాలు పోతాయి. ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారో మనం అలా ఉంటున్నాం. వి లవ్ ఈచ్ అదర్ నిత్య. ఎన్నో రోజులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఎన్నో అడ్డంకులు అధిగమించి మనం ఒక్కటయ్యాం. మనకు పెళ్ళైందన్న సంతోషం నీలో ఏమాత్రం లేదు. పెళ్లికి ముందున్న ఉత్సాహం, చలాకితనం ఏవీ లేవు. ఎందుకిలా? అయ్యో, అదేం లేదండి, నేను బాగున్నాను. బాగుండడం అంటే పెదాలతో చెప్పడం కాదు నిత్య, మనసుతో చెప్పడం. నువ్వు మునుపట్ల లేవు. ఏదో తెలియని బాధ, భయం,
నీలో నాకు కనిపిస్తున్నాయి. నేను దేవుణ్ణి నమ్మను నిత్య, అయినా గుడికి ఎందుకు వచ్చినా తెలుసా? నీకోసం. ఈ జై తీర్చలేని బాధ ఈ దేవుడు తీరుస్తాడంటే నాకు అభ్యంతరం లేదు. కానీ నేను సాల్వ్ చేయగల సమస్యలు ఏమైనా ఉంటే దయచేసి నాతో చెప్పు నిత్య. నేనేం పరాగాని కాదు. నేను నీకు తాళి కట్టిన భర్తనని కూడా చెప్పడం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషిగా, నీకేదైనా అయితే బ్రతకలేని వాడిగా అడుగుతున్నాను. ఆ రాతికి చెప్పిన మాట నాకు చెప్పు ప్లీజ్. ఏం లేదండి, కొబ్బరికాయ తీసుకొస్తాను. ఓ కొబ్బరికాయ ఇవ్వండి. కొత్తగా పెళ్ళైందమ్మా? మ్, ఈ కాయ తీసుకోండమ్మా, మంచిగా ఉంది. నీళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. ఏవండి, ఆ కొబ్బరికాయ ఎందుకండి పక్కన పెట్టారు? అది కుళ్ళిపోయిన కాయమ్మా. అది కుట్టడం మంచిది కాదని తీసి పక్కన పెట్టానమ్మా. ఆ, నాకు ఆ కాయ ఇవ్వండి. ఎందుకమ్మా? నాకు అదే కావాలి. కుళ్ళిన కొబ్బరికాయ? అవునండి, నాకు అదే కావాలి, తొందరగా ఇవ్వండి. ఇదిగో అమ్మా. వద్దులే అమ్మా. పర్వాలేదు, తీసుకోండి. వద్దమ్మా. సమానం భవతి సదా యుపురుషేంద్రియాయుషేవేంద్రియే ప్రతిధిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. చెప్పండి అయ్యా, అర్చన అభిషేకమా? మనకు అలాంటివేం తెలియదు పంతులు గారు, మా ఆవిడని అడగండి. చెప్పండమ్మా. ఆయనకి మంచి జరగాలని పూజ చేయండి. పేరు చెప్పండమ్మా. సూర్యదేవర జయసూర్య.